దినం అని మాట మనం చదువుకుంటే బాగుంటుంది అని నా సలహా. విశ్రాంతి దినం శనివారం అని కానీ కాకుండా విశ్రాంతి దినం అని మాట్లాడుకుంటే అది కొంతమందికి విశ్రాంతి దినాన్ని కూడా మనం ప్రకటించగలుగుతాం. ఓకే. విశ్రాంతి దినము ఇది 20వ సిద్ధాంతమా సార్? ఇది 20 అమ్మ. ఓకే. విశ్రాంతి దినము లోకము సృష్టింపబడింది. ఈ లోకము సృష్టింపబడింది. ఈ లోకము దాని అంతటా అదే ఉనికిలోకి రాలేదు. దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి పేరు యెహోవా అని విశ్రాంతి దినం చెప్తుంది. సో విశ్రాంతి దినము ఈ భూమి పరిణామ సిద్ధాంతం ద్వారా రాలేదు, దాని అంతటా అదే ఉనికిలోకి రాలేదు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు. సృష్టించిన దేవుడి పేరు యెహోవా అని విశ్రాంతి దినం చెప్తుంది. విశ్రాంతి దినం గురించి రాయబడిన వాక్యాలు దేవుడైన యెహోవా ఈ భూమిని సృష్టించాడని చాలా విపులంగా చెప్తున్నాయి. తర్వాత విశ్రాంతి దినము దేవుడు సృష్టించాడు అని చెప్పడంతో పాటు దేవుడు రక్షిస్తాడు అని కూడా చెప్తుంది. అంటే రెండు దేవుని యొక్క లక్షణాలని విశ్రాంతి దినం చెప్తుంది. అందులో ఒకటి దేవుడు సృష్టికర్త, ఆ దేవుడి పేరు యెహోవా, ఆయన రక్షకుడు. ఈ విశ్రాంతి దినము వేరే దినాలకి విశ్రాంతి దినానికి ఉన్న ప్రత్యేకత, ఒక ప్రాముఖ్యమైన విషయం. నెహెమ్యా 9వ అధ్యాయము 14వ వాక్యంలో చెప్తాడు. నెహెమ్యా 9వ అధ్యాయము 14వ వాక్యం. ఎవరు దీన్ని చదవటానికి నియమింపబడ్డారో వారు చదవండి. విశ్రాంతి దినము గుర్చిన వాక్యము నెహెమ్యా 9:14. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. చాలమ్మా, దీనిలో అంటాడు, చాలా చక్కటి మాట చెప్పాడు, పరిశుద్ధమైన విశ్రాంతి దినం. ఇప్పుడు మామూలు దినాలకి విశ్రాంతి దినానికి మధ్య వ్యత్యాసము, మొట్టమొదటి వ్యత్యాసము ఇది పరిశుద్ధ విశ్రాంతి దినం. ఈ పరిశుద్ధ విశ్రాంతి దినము ఈ వాక్యంలోనే ఇంకొక ఆలోచన మనకి ఏం కలుగుతుందంటే, ధర్మశాస్త్రంలో రాశాడు, అంటే 10 ఆజ్ఞలలో రాశాడు దీన్ని. పరిశుద్ధమైన విశ్రాంతి దినము పరిశుద్ధమైనది, దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. పరిశుద్ధమైంది, మామూలు సాధారణమైంది కాదు. సరే, ఇంకొక వాక్యం చదువుదాం. మనము విశ్రాంతి దినానికి ఉన్న ప్రాముఖ్యతను గురించి కొన్ని వాక్యాలు చదువుకుంటున్నాము. ఇది 2వ వాక్యం, నిర్గమకాండము 16వ అధ్యాయము 23వ వాక్యం. నిర్గమకాండము 16వ అధ్యాయము 23వ వాక్యం. యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. అది సంగతి. ఇది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. దీన్ని ఎలా వివరిస్తున్నాడో చూడండి. విశ్రాంతి దినం అనేటువంటి మాటకు, విశ్రాంతి దినమునకు ఉన్న ప్రత్యేకత పరిశుద్ధ. ఇంత చాలా చక్కగా చెప్తున్నాడు. యెహోవా ఈ మాటలు చెప్పాడు. విశ్రాంతి దినము అది యెహోవాకు పరిశుద్ధ దినము, పరిశుద్ధమైన విశ్రాంతి దినం అని చెప్పాడు. తర్వాత ఈ విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఎలా అయింది? దాన్ని ఎవరు పరిశుద్ధపరిచారు? దానికి ఆ స్థితి ఎవరిచ్చారు? ఆదికాండము 2వ అధ్యాయము 3వ వాక్యంలో చెప్తాడు. ఈ విశ్రాంతి దినానికి పరిశుద్ధత ఎవరిచ్చారు? కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. చూడండి, దేవుడు ఆ దినాన్ని పరిశుద్ధపరిచాడని చెప్పాడు. దేవుడు పరిశుద్ధపరిచాడు అని ఇంకొక రోజు గురించి చెప్పలేదండి బైబిల్లో.
విశ్రాంతి దినం గురించే దేవుడు పరిశుద్ధపరిచాడు అని చెప్పాడు. విశ్రాంతి దినాన్ని గురించి అది పరిశుద్ధపరిచాడు అని చెప్పాడు. అది పరిశుద్ధపరిచాడు కాబట్టి అది పరిశుద్ధ విశ్రాంతి దినం అయింది. మానవులు దాన్ని పరిశుద్ధపరచలేదు, దేవుడే పరిశుద్ధపరిచాడు. దేవుడు దాన్ని పరిశుద్ధపరిచి మనల్ని ఏం చేయమని చెప్తున్నాడు? విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి మీరు దానిని పరిశుద్ధంగా ఆచరించండి అని చెప్తున్నాడు. ఓకే, మరలా ఇంకొక వాక్యం చదువుతాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వాక్యం. నిర్గమకాండం 20వ అధ్యాయము 11వ వాక్యం. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచండి. ఇక్కడ పరిశుద్ధపరచని అనే మాట మనం చదువుతున్నాం ఈ వాక్యాలన్నిటిలో. అంటే మామూలు వారంలో 7 రోజులు ఉన్నాయి. ఈ 7 రోజుల్లో విశ్రాంతి దినానికి మామూలు రోజులకి తక్కిన రోజులకి ఉన్న వ్యత్యాసం పరిశుద్ధమైంది అని చెప్పాడు. సో ఈ విధంగా దేవుడు దానిని పరిశుద్ధపరిచాను అని చెప్పాడు. అందుకని ఇది పరిశుద్ధమైంది. తక్కిన రోజులకి పరిశుద్ధమైంది అని చెప్పలేదు. తర్వాత ఈ విధంగా దేవుడు పరిశుద్ధపరిచిన తర్వాత మనం దీన్ని ఎలాగూ ఆచరించాలి, ఎలా అనుసరించాలి అనే దాని గురించి కూడా వాక్యం మనకు తెలుసు. మనం చదవనక్కర్లేకుండా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకున్నాం. ముందు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచాడు, ఆ తర్వాత విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాడు. వండర్ఫుల్, ఇది ప్రత్యేకత. తర్వాత ఈ విధంగా పరిశుద్ధ విశ్రాంతి దినం గురించి లేక పరిశుద్ధ విశ్రాంతి దినమును పరిశుద్ధపరిచిన దేవుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ వాక్యం చదువుదాం. నిర్గమకాండము 31:13. నిర్గమకాండము 31:13. ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలెను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే. ఇక్కడ చెప్తున్నాడు విశ్రాంతి దినాన్ని మాత్రమే కాకుండా మనల్ని కూడా పరిశుద్ధపరుస్తాడంట దేవుడు. మనలను దేవుడు పరిశుద్ధపరుస్తాడు అని చెప్పడానికి దేవుడు మనకి విశ్రాంతి దినాన్ని సూచనగా ఉంచాడు. మొట్టమొదట లోకాన్ని సృష్టించాను అని చెప్పడానికి విశ్రాంతి దినాన్ని సూచనగా ఉంచాడు. ఇప్పుడు దేవుడు ఈ విశ్రాంతి దినాన్ని మనలను పరిశుద్ధపరుస్తాడు అని చెప్పడానికి సూచనగా ఉంచాడు. మనిషి ఎవరు కూడా తను తాను పరిశుద్ధపరచుకోలేడు. పరిశుద్ధపరచుకోగలిగిన శక్తి మనిషికి లేదు. కానీ దేవుని వాగ్దానం ఏంటంటే నేను వాళ్ళని పరిశుద్ధపరుస్తాను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను అని మాట చెప్పాడు. ఇంకొక వాక్యం చూద్దాం, పరిశుద్ధపరిచే దేవుడు అనే మాట. యెహెజ్కేలు 20:12. యెహెజ్కేలు 20:12. సార్ 12:20 సార్. 20:12. యెహెజ్కేలు 20:12. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. చాలా ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మనలను పరిశుద్ధపరిచేవాడని విశ్రాంతి దినం మనకు సూచనగా ఉందని చెప్తున్నాడు. సో విశ్రాంతి దినం అనుకున్న ప్రాముఖ్యమైన లక్షణం, గుణం ఒకటి పరిశుద్ధత. అలాగే ఈ విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచినట్టు మనుషులను కూడా పరిశుద్ధపరుస్తాడని చెప్పాడు. దీనిలో దేవుడు సృష్టికర్తే ఒకటి, రెండవది రక్షకుడు ఇంకొకటి. ఈ 2 భావాలు దీనిలో చూస్తాం. అయితే తర్వాత విశ్రాంతి దినము దేని కొరకు నియమింపబడింది, దానిలో మనం ఏం చేయాలని దేవుడు సూచిస్తున్నాడు. ఇది లేవియాకాండము 23వ అధ్యాయము 3వ వాక్యం. లేవియాకాండము 6 దినములు 6 దినములు పని చేయవలెను. వారము
ఏడవ దినము 7వ దినము విశ్రాంతి దినము. విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. ఓకే, దీనిలో 2 మాటలమ్మా. ఒకటి, 6 రోజులు కష్టపడి పని చేయాలన్నాడు మనిషి. ఇది ముందు గుర్తుంచుకోవాలి. మనం విశ్రాంతి దినంలోకి రావాలంటే ముందు కష్టపడి పని చేయాలి. రెండవ మాట ఏం చెప్తున్నాడంటే 7వ దినము విశ్రాంతి దినం. దానిలో పైన వారము అని చెప్పాడు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వారము విశ్రాంతి దినం. అంటే వారంలో 7 రోజులు, 7 రోజుల్లో 7వ రోజు విశ్రాంతి దినం. ప్రతి వారం మనము ప్రతి వారము 7వ రోజు విశ్రాంతి దినము. అంటే ఆ రోజు ఆ విశ్రాంతి దినం రోజు మనం ఏం చేయమని చెప్పాడు? పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అంటే దేవుణ్ణి ఆరాధించాలని అర్థం. పరిశుద్ధ 23 లేవి 3లో చెప్తాడు, పరిశుద్ధ సంఘపు దినము. అంటే సమాజం అంతా కూడి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేయవలసిన సమయము విశ్రాంతి దినం. తర్వాత ఇంకొక వాక్యం చూద్దాం. ఇది యెహెజ్కేల్ 46:3. యెహెజ్కేల్ 46:3. మరియు విశ్రాంతి మరియు దినములలోను విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను అమావాస్యల్లోను దేశజనులు దేశజనులు తలుపు దగ్గర నిలువబడి తలుపు దగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. చూడండి, విశ్రాంతి దినం ఆరాధన చేయాలని స్పష్టంగా చెప్తున్నాడండి ఈ వాక్యంలో. పై వాక్యం చెప్పిన దాన్ని ఈ వాక్యంలో వివరిస్తున్నాడు. అంటే మనం ఆరాధన చేయవలసిన రోజు విశ్రాంతి దినం, ఇంకే రోజు కాదు బైబిల్ ప్రకారం. అంటున్నాడు అమావాస్య అనే మాట ఇక్కడ ఒకటి ఉపయోగించాడు. అమావాస్య అనే మాట ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్ టైమ్స్లో నెలకొక రోజు కూడా దేవుని సన్నిధిని ఆరాధన చేయడానికి వచ్చేవాడు. వారం ఆరాధన చేయడానికి వచ్చేవాళ్ళు, నెలకొకసారి కూడా ఆరాధన చేయడానికి వచ్చేవాళ్ళు. దాని గురించి చెప్తున్నాడు. అమావాస్య రోజు కూడా మీరు దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి అన్నాడు. తర్వాత తలుపు దగ్గర అనేటువంటి మాట ఉపయోగించాడు ఇక్కడ. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆలయంలో విశ్వాసులు తలుపు దగ్గరికి మాత్రమే వచ్చేవాళ్ళు, ద్వారం దగ్గరికే మాత్రమే వచ్చేవాళ్ళు. ఇంకా లోపలికి యాజకులు మాత్రమే వెళ్తారు. అందుకని ద్వారం దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలని ఆయన చెప్పాడు. కాబట్టి దీనిని బట్టి విశ్రాంతి దినం అనేది ఆరాధన చేయడానికి దేవుడు నియమించాడు. ఆరాధన చేసినప్పుడు మనం ఏమి గుర్తు చేసుకుంటాము? 2 విషయాలు. ఒకటి, ఈ లోకాన్ని దేవుడు సృష్టించాడు. రెండవది, దేవుడు ఈ లోకాన్ని రక్షిస్తాడు. అదే పవిత్రపరచడం అనే మాటకి అర్థం. చూసారా? విశ్రాంతి దినం అనేది ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలని చెప్తుంది. ఒకటి, దేవుడు లోకానికి సృష్టికర్త. రెండవది, దేవుడు ఈ లోకాన్ని రక్షిస్తాడు, మనల్ని రక్షిస్తాడు అని చెప్తున్నాడు. తర్వాత విశ్రాంతి దినం ఆరాధన గురించిన వాక్యం ఇంకోటి చదువుదాము. అపోస్తుల కార్యములు 16:13. అపోస్తుల కార్యములు 16:13. విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో కూడి వచ్చిన అప్పుడు కూడా స్త్రీలే ఎక్కువ సంఘంలో హాజరయ్యేవాళ్ళు అనమాట. ఇప్పుడే కాదు, ఇప్పుడు ఈ కాలంలో కూడా స్త్రీలు ఎక్కువగా హాజరవుతారు ఆరాధనలో. అప్పుడు కూడా విశ్రాంతి దినమందు నది ప్రక్కన ఒడ్డున ఆరాధన జరుగుపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చున్నారంట. చూడండి, కాబట్టి ఈ వాక్యాలను బట్టి పాత నిబంధన గ్రంథంలోను క్రొత్త నిబంధన గ్రంథంలోను విశ్రాంతి దినము ఆరాధన చేయవలసిన రోజు, ఆరాధన చేయవలెనని మనకు బోధిస్తుంది. ఓకే, విశ్రాంతి దినం మనం దేవుణ్ణి ఆరాధన చేయాలని లేఖనాల్లో మనకి రాయబడింది. తర్వాత ఈ విశ్రాంతి దినమందు వాళ్ళు ఏమి చేసేవాడు ఆరాధనకు వెళ్ళినప్పుడు? ఇది అపోస్తుల కార్యములు 13:17. ఇశ్రాయేలులారా, దేవునికి భయపడు వారలారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు 13:17 చదువుతున్నారా? అదే సార్, చదవండి. ఇశ్రాయేలులారా, దేవునికి భయపడు వారలారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఈ ప్రజలను హెచ్చించి
ఉమ్, తన భుజ బలము చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చి ఉమ్. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అది అరణ్యములో అది ఆ వారిని రిఫరెన్స్ కరెక్ట్ కాదు. అది ఆ రిఫరెన్స్ వదిలిపెట్టండి. మీరు ఇంకొక వాక్యం చదవండి. అపోస్తుల కార్యములు 15:21. అపోస్తుల కార్యములు 15:21. విగ్రహ సంబంధమైన ఉమ్, అపవిత్రతను, ఉమ్, భారత్వమును, ఉమ్, గొంతుకి చంపిన దానిని, ఉమ్. రక్తమును విసర్జించు అపోస్తుల కార్యములు 15:21 చదవండి. ఆ, ఏలయనగా ఉమ్. సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినము మోషే లేఖనములను చదువుట వలన మోషే లేఖనములను చదువుట వలన. ఆగండి. మునుపటి విశ్రాంతి దినము నందు ఏం చేశారంట వాళ్ళు? లేఖనాలు చదువుకున్నారు. లేఖనాలు చదివారంట. ఇది చాలా ప్రాముఖ్యమండి. ప్రతి విశ్రాంతి దినం మనం చేయవలసిన పని ఏమిటనమాట? లేఖనాలు లేఖనాలు చదువుకోవాలి. చదువుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన రెఫరెన్స్ లో ఒక కరెక్షన్ ఉన్నది. 17వ వాక్యం కాదు, అది 15వ వాక్యం. 15వ వాక్యం 13, 15. ఓకే సార్. 13, చదవమంటారా? చదవండి. మళ్ళీ చదవండి ఆ వాక్యం. 15 ధర్మశాస్త్రమును ఉమ్, ప్రవక్తల లేఖనములను ఉమ్, చదివిన తరువాత ఉమ్, సమాజ మందిరపు అధికారులు, ఉమ్, సహోదరులారా, ఉమ్. ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలెనని ఉన్న ఎడల చాలు, చెప్పుడి. అక్కడ వరకు చాలమ్మా. దీనిలో చెప్తున్నాడు అక్కడ చదివారు, లేఖనాలు చదివారు. అంటే ఆరాధనలో ప్రాముఖ్యమైన సమయము, ఎక్కువ సమయము దేనికి కేటాయించాలి? దేవుని వాక్యం చదవాలి. తర్వాత చదివిన ఆ వాక్యాన్ని వివరించాలి. దానికోసం సమయం పెట్టాలి. కానీ ఈ నవీన కాలంలో కొంచెం ట్రెండ్ మారింది. వాక్యం చదువుకోవటం కంటే ఎక్కువ కీర్తనలు పాడుతున్నారు. ఎక్కువ కీర్తనలు పాడటం వల్ల వాళ్ళు ఏమీ నేర్చుకోరు. ఇది చాలా పూర్వం నుంచి, మొట్టమొదటి నుంచి వస్తున్న ఏమంటారు, ఆనవాయితీ. ఆరాధనకు వెళ్ళిన వాళ్ళు వాక్యం చదువుకోవాలి, వాక్యాన్ని వివరించాలి. దీనిలో వాక్యం చదవటంతో పాటు వివరణ కూడా చెయ్యాలి, వివరించాలి. అప్పుడే మన మన ఉద్దేశము, దేవుని ఉద్దేశము నెరవేరుతుంది. ఆ విధంగా విశ్వాసులు దేవుని విషయంలో బలపడతారు, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోగలుగుతారు. ఓకే, తర్వాత వాక్యం. ఆ విధంగా యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమందు ఆరాధనకు వెళ్ళినప్పుడు జరిగిన సంభవం ఒకటి చదువుదాం. లూకాసు వార్త 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచుండగా. చూడండి, సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకు ఏం చదువుతారండి? లేఖనం చదువుతారు. ఆయన చదవటానికి అప్పుడు ఆయనకి ఏమి ఇచ్చారు? యెషయా గ్రంథం ఇచ్చారు. కాబట్టి మనము ఆరాధనలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని వాక్యము. మొట్టమొదటిది చదవాలి, రెండవది వివరించాలి. ఆ విధంగా చదివి వివరించడం ద్వారా అందరూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారు. ఓకే, కాబట్టి మనము విశ్రాంతి దినం అనేది పరిశుద్ధమైందని నేర్చుకున్నాము. విశ్రాంతి దినం అనేది విశ్రాంతి దినం ఆరాధన చేయాలని నేర్చుకున్నాము. ఆరాధనలో దేవుని వాక్యం చదువుకోవాలని మనం నేర్చుకున్నాం. ఇవి ప్రాముఖ్యమైన విషయాలు విశ్రాంతి దినం గురించి. ఓకే, తర్వాత ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వాక్యాలు చదువుదాం. విశ్రాంతి దినము సృష్టిని గురించి దేవుడు సృష్టించాడు అని చెప్తుంది. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించెను. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నాడు ఈ సృష్టి అంతటిని దేవుడు 6 రోజుల్లో పూర్తి చేశాడు, 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పాడు దీనిలో. ఇది చాలా మూల్యమైన విషయం. అంటే విశ్రాంతి దినము విశ్రాంతి దినము దేవుడు ఈ లోకాన్ని సృష్టి చేశాడు అని చెప్తుంది. ఓకే, తర్వాత దేవుడు ఈ లోకాన్ని సృష్టి చేశాడు అనే విషయాన్ని చెప్పడానికి ఇంతకుముందు ఒక వాక్యం చదివాం. అదే ఆ వాక్యం మరలా చదువుదాము. నిర్గమకాండము 20:11. 6 దినములలో యెహోవా
ఆకాశమును భూమియు ఆకాశమును భూమిని సముద్రమును సముద్రములో వాటిలోని సమస్తమును సృజించి సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను 7వ దినమున విశ్రమించెను. విశ్రమించాను. అందుచేత అందుచేత యెహోవా యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. ఇందులో ప్రాముఖ్యమైన విషయం 6 దినముల్లో యెహోవా ఆకాశమును భూమిని సృజించాడు అని చెప్పాడు. ఇది ప్రపంచము పుట్టింది మొదలుకొని అందరూ విశ్రాంతి దినమును అనుసరించి నడుచుకున్నట్లయితే నాస్తికులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ప్రపంచము ఉనికిలోకి వచ్చినది మొదలుకొని విశ్రాంతి దినమును పరిపూర్ణంగా ఆచరించినట్లయితే నాస్తికులు అనేవాళ్ళు లోకంలో ఉండేవాళ్ళు కాదు. ఎందుకని? వాళ్ళందరికీ విశ్రాంతి దినము సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడైతే మనుషులు విశ్రాంతి దినాన్ని ఆచరించడం మానేశారో అప్పుడు దేవుడు లేడు, ఈ సృష్టి దీని అంతటి ఇదే ఉనికిలోకి వచ్చింది అనే ఉద్దేశము అభివృద్ధి అయింది. విశ్రాంతి దినము ఈ భూమి దీన్ని దేవుడైన యెహోవా సృష్టించాడని చెప్తుంది. చూడండి, ఇది విశ్రాంతి దినం యొక్క సూచనలు. విశ్రాంతి దినం ఎందుకు ఇచ్చాడు అనే సూచనలు మనం నేర్చుకుంటున్నాం. దేవుడైన యెహోవా ఈ లోకాన్ని సృష్టించాడు. తర్వాత విశ్రాంతి దినము విమోచకుడికి సూచనగా ఉంది, మనలను విమోచించేటువంటి దేవుడని. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 15వ వాక్యం. 15 సార్. 5:15. నీవు ఐగుప్తు దేశమందు నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వండర్ఫుల్ అండి, ఎంత వండర్ఫుల్. విశ్రాంతి దినం దేనికని చెప్తున్నాడు? నీవు ఐగుప్తు దేశంలో నువ్వు దాసుడుగా ఉన్నప్పుడు ఆయన బాహుబలం చేత చేసిన ఛాతి చేత నిన్ను అక్కడి నుంచి రప్పించినని జ్ఞాపకం చేసుకోను. అందుకని ఇప్పుడు చదవండి. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని. అది సంగతి. విశ్రాంతి దినం ఏం జ్ఞాపకం చేస్తుంది? మనలను విమోచిస్తాడు దేవుడు. విమోచన, మనలను రక్షిస్తాడు దేవుడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. అంటే ఈ యేసు అనే పేరు యేసుక్రీస్తు వారు రక్షిస్తాడని చెప్తున్నట్లుగానే విశ్రాంతి దినం కూడా యేసు ప్రభు వారు మనల్ని రక్షిస్తారు అని చెప్తుంది. అందుకని సూచన ఒకటి పెట్టాడు, అంటే ఒక ఏమంటారు సాదృశ్యం. మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదా, ఆ బానిసలుగా ఉన్న మిమ్మలను దేవుడు విడిపించాడు అని చెప్పాడు. బానిసలుగా ఉన్న మిమ్మలను దేవుడు విడిపించాడు అని, మిమ్మల్ని విడిపించాడని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మీకు విశ్రాంతి దినమును ఇచ్చాను సూచనగా. ఇది వండర్ఫుల్ కదా. మనలను విమోచిస్తాడు ఆయన, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. అంటే యేసు అంటే రక్షకుడు అని అర్థం. కాబట్టి విశ్రాంతి దినము మనలను పాపముల నుండి రక్షిస్తాడని, విమోచిస్తాడని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంకొక వాక్యం నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వాక్యం. నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వాక్యం. నీ దేవుడనైన యెహోవాను నేనే. మీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. అంటే విశ్రాంతి దినం ఏం చెప్తుంది? మనుషులను దేవుడు విమోచిస్తాడు. ఇశ్రాయేలీలను బానిసత్వంలో నుంచి ఎలాగైతే విడుదల చేశాడో మనలను పాప బానిసత్వం నుంచి విడుదల చేస్తాడని చెప్పడానికి దేవుడు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. ఆయన మాత్రమే మనల్ని విడిపించగలడు, ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు. ఎందుకనంటే దుష్టశక్తుల యొక్క ప్రభావం ఈ భూమి మీద ఎక్కువగా ఉంది. అటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం నుండి విడిపించాలంటే మహాశక్తివంతుడైన యెహోవా దేవునికి మాత్రమే సాధ్యము. ఆ విధంగా నేను మిమ్మల్ని విడిపిస్తానని చెప్పడానికి, మీకు జ్ఞాపకం చేయడానికి విశ్రాంతి దినాన్ని ఉంచాను అని చెప్పాడు. ఎంత వండర్ఫుల్ చూడండి. తర్వాత విశ్రాంతి దినము
ఏ రోజు. చాలా మందికి విశ్రాంతి దినము ఏ రోజు అనే దాని మీద ఒక అవగాహన లేదు. ఇది పరిశుద్ధ గ్రంథం చదువుతారు కానీ విశ్రాంతి దినం ఆదివారం అనుకుంటారు. పరిశుద్ధ గ్రంథం చదువుతారు కానీ ఆరాధన చేస్తారు కానీ వాళ్ళు విశ్రాంతి దినము ఆదివారం అనుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? చదువుదాం. ఈ విశ్రాంతి దినం అనేది దాని గురించి చాలా మందికి లేక ఆరాధన దినం అనే దాని గురించి చాలా మందికి సరైన ఆలోచన లేదు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం. ఎవరైనా ఒక్కరు చదవండి ప్లీజ్. ప్రభు దినమందు చదవండి అంటే ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప ఇది చాలు. స్వరము. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అనే మాటకు ఎక్కువ మంది ఏం అర్థం చెప్తారంటే ప్రభు దినం అంటే ఆదివారం అని చెప్తారు. ప్రభు దినం అంటే ఆదివారం. అయితే ప్రభు దినం ఏ రోజో లేఖనాన్ని పరిశీలన చేసి చూద్దాం. ప్రభు దినం ఆదివారం కాదు. యేసుక్రీస్తు అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను, క్షమించండి, యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోహాను ఆయన మీదకి ప్రభు దినమందు ఆత్మ వచ్చింది అని చెప్తాడు. దీన్ని తీసుకుని ఆదివారం మా మీదకి ఆత్మ వస్తుందని చెప్తారు మనుషులు. కానీ మార్కు 2:27-28 చదవండి. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. 28. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను. అంటే దీనిని బట్టి ప్రభు దినం అంటే విశ్రాంతి దినం కదా. విశ్రాంతి దినమున ప్రభు అయినాడు విశ్రాంతి దినం. అయితే ఈ విశ్రాంతి దినము ఏ రోజు అనేది తెలుసుకోవాలంటే మత్తయి 28:1 చదవాలి మనం. మత్తయి 28:1. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే చాలు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం వచ్చిందని చెప్పాడు. ఈజీ. విశ్రాంతి దినం ఆదివారం కాదు. ఏమంటారు? విశ్రాంతి దినం ఆదివారం కాదు. ఈ వాక్యాన్ని గురించి అడుగుతుంటేనే, ఈ వాక్యం చూపించంటేనే వాళ్ళు అన్నారు అప్పుడు విశ్రాంతి దినం ఆదివారము ఆయన లేచిన దినం అని మళ్ళీ మార్చారు. కరెక్ట్. అది లేచిన దినం కరెక్టే. కానీ విశ్రాంతి దినం అంతా యేసుప్రభు లేవలేదు. తర్వాత విశ్రాంతి దినం ఆదివారాన్ని ఆరాధన పరిశుద్ధ దినం అని చెప్పలేదు. ఆదివారం ఆరాధన చేయమని లేఖనాల్లో చెప్పలేదు. ఇప్పుడు విశ్రాంతి దినాన్న ఆరాధన చేయమని చెప్పాడు. విశ్రాంతి దినాన్న యేసు ప్రభు వారు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. విశ్రాంతి దినాన్న పరిశుద్ధపరిచానని చెప్పాడు. కానీ ఇవన్నీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి మనము వాక్యం చదువుకుని ఏది కరెక్టో దాన్ని తెలుసుకుని నడుచుకోవాలి. మొన్న మీటింగ్ లో కూడా ఒక పాస్టర్ గారు మనకి ఎప్పుడమ్మా పాప క్షమార్పణ ఎప్పుడు కలిగింది మనకి అని అడిగాడు. అడిగి దేవుడు పునరుద్ధానుడై లేచిన రోజు తర్వాతే కదా మనుషులకు పాపం క్షమార్పణ జరిగింది, ఆయన లెగబట్టే కదా అనేసి చెప్పాడు. యేసుక్రీస్తు వారు లేవక ముందే మన పాపాలు సిలువ మీద క్షమించాడు. అదే చెప్పాను నేను. అది కరెక్ట్. పాపములు యేసుక్రీస్తు సిలువ మీద మనకి క్షమాపణ దొరికింది. ఓకే, తర్వాత వాక్యం చదువుదాం. నిర్గమకాండం 16:26. నిర్గమకాండం 16:26. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి. 26. ఓకే సార్. 6 దినములు కూర్చుకొనవలెను. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు. విశ్రాంతి దినము అనగా 7వ దినం. ఇది ఇక్కడ ఒక మాట క్లియర్ గా చెప్పాడు. విశ్రాంతి దినం అనగా 7వ దినం. మీకు ఉపయోగపడుతుంది ఇది సండే చెప్పే వాళ్ళకి. ఆదివారం 7వ రోజు కాదండి. ఆదివారం మొదటి రోజు వారంలో. విశ్రాంతి దినం అనగా 7వ రోజు. ఇప్పుడు ఈ లింకులు ఉంటేనే మనకి క్లియర్గా ఇతరులకు చెప్పగలుగుతాం. విశ్రాంతి దినం అనగా 7వ రోజు, 1వ రోజు కాదు. ఓకే, ఇప్పుడు మనం ముందుకు వెళ్దాము. తర్వాత చాలా మంది ఏమంటారంటే విశ్రాంతి దినం యూదులకు మాత్రమే చేశాడు దేవుడు అని అంటాడు.
విశ్రాంతి దినం యూదుల కొరకే చేశాడు దేవుడు అని బోధిస్తారు. దీనికి కొంత వివరణ చూద్దాం. విశ్రాంతి దినం అనేది దేవుడు యూదులకి ఇచ్చాడా? ఓకే, దీనికి దీనికి ఒక మాట ఏంటంటే, మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వాక్యం, అది చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వాక్యం. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. పాయింట్ ఏంటంటే, ఇక్కడ విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడింది, కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనుషుల కొరకు విశ్రాంతి దినం నియమింపబడింది అంటాడు. మనుషులు అంటే మనం మనుషులమేనా? ప్రపంచంలో యూదులే కాదు, అందరూ మనుషులే. కాబట్టి విశ్రాంతి దినం మనుషుల కొరకు చేశారు, కానీ యూదుల కొరకు చేయలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్రాంతి దినం ఇంకొక విషయం ఏంటంటే, విశ్రాంతి దినం ముందు వచ్చిందా, యూదులు ముందు వచ్చారా? విశ్రాంతి దినం సృష్టి చేసిన దగ్గర నుంచి ఉంది. యూదులు 2000 సంవత్సరాల తర్వాత వచ్చారు. అబ్రహాము తోటి యూదులు ప్రారంభమవుతారు, అంతకుముందు యూదులు లేరు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, విశ్రాంతి దినము ఇది కేవలం యూదులకు మాత్రమే కాదు. యూదులు లేనప్పుడే విశ్రాంతి దినం ఉంది. విశ్రాంతి దినం తర్వాతే యూదులు వచ్చారు. కానీ దేవుడు వాక్యం నేర్పినప్పుడు వాళ్ళకి చెప్పాడు, మీరు విశ్రాంతి దినము ఆచరించి నడవాలి అని. తర్వాత విశ్రాంతి దినము అన్యులకు కూడా అనేటువంటి మాట, యూదులకు కాదు అన్యులకు కూడా అనే మాట యెషయా 56:6లో మనం గ్రహిస్తాం. యెషయా 56:6. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుతూ నిబంధనను ఆధారము తీసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు చదవమంటారు సార్? చదవండి. ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. అదండి. ఇప్పుడు చెప్పండి, విశ్రాంతి దినం అన్యులు కూడా అనుసరించాలి ఒకటి. తర్వాత అన్యులను కూడా నా పరిశుద్ధ పర్వతాన్ని తీసుకొని వస్తానని చెప్పాడు. విశ్రాంతి దినం అనేది కేవలం యూదులకు మాత్రమే కాదు. విశ్రాంతి దినం అది అందరికీ కూడా విశ్రాంతి దినం వర్తిస్తుంది. యూదులకు మాత్రమే అనే మాట కరెక్ట్ కాదు. తర్వాత వాక్యం ఈ విశ్రాంతి దినము సమయం ఏమిటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకు విశ్రాంతి దినం? లేవియా కాండము 23వ అధ్యాయము 32వ వాక్యం. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు చూడండి. ఇప్పుడు రోజు బైబిల్ ప్రకారం సాయంత్రం మొదలవుతుంది. సాయంకాలం మొదలవుతుంది. విశ్రాంతి దినము ప్రారంభం కావచ్చింది సాయంకాలం అయినప్పుడు అనేటువంటి ఒక టెక్స్ట్ చదువుదాం. లూకాసు వార్త 23:54. లూకాసు వార్త 23:54. 23:54 సార్. కరెక్ట్. ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చెను. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, ఆ రోజు సిద్ధపరచు దినం. అది ఏ రోజు? శుక్రవారం సాయంత్రం. అది విశ్రాంతి దినము ప్రారంభము కావచ్చెను. ఆ సాయంత్రం అయినప్పుడు విశ్రాంతి దినం ప్రారంభమైందని చెప్పి ఈ వాక్యంలో మనం చదువుకున్నాం. లేదా మీకు ఇవి విపులంగా తెలియాలంటే 53 నుండి చదవండి. 53, 54 చదివితే మీకు విపులంగా అర్థమవుతుంది. 23, 53 చదవండి. 53వ వచనం. 53వ వచనం. దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి రాతి సమాధిలో ఉంచెను. ఎవడను అంతకు ముందు
మునుపెన్నడను ఉమ్, ఉంచబడలేదు. ఉమ్, ఆ దినము సిద్ధపరచు దినము, ఉమ్. విశ్రాంతి దినారంభము కావచ్చును. అది ఆ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సమాధి చేసిన ఆ టైము, ఆ సాయంత్రం విశ్రాంతి దినం టైం అయిపోయిందంట. విశ్రాంతి దినము ఆరంభము రావచ్చెను. సో కాబట్టి బైబిల్ ప్రకారము సమయము ఎప్పుడు ప్రారంభమవుతుందో దీనిలో మనం చూస్తాం. అస్తమయమును ఉదయమయమును కలుగుగా ఒక దినమైన. ఎక్కడ ఉంటాయండి ఈ మాటలు? ఆదికాండం. ఆదికాండం 1వ అధ్యాయములో ఉంటాయి. ఈ 6 సార్లు చెప్తాడు అన్నమాట. అస్తమయమును ఉదయమయమును కలుగుగా. ఆదికాండం 1:5లో. అంటే సాయంత్రం తోటే రోజు ప్రారంభమవుతుంది బైబిల్ ప్రకారం అయితే. అది కాబట్టి విశ్రాంతి దినం ప్రారంభం ఎప్పుడంటే శుక్రవారం సాయంత్రం మనం 6 గంటలకు తీసుకుందాం. సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి అని తీసుకునే కంటే అది వాస్తవమే. కానీ మనం పాటించటానికి 6 గంటలని పెట్టుకుంటే ఒక ఐడియా ఉంటుంది. సూర్యుడు అస్తమించిన దగ్గర నుండి మరలా సూర్యుడు అస్తమించే వరకు 24 గంటలు ఆ, అది మనకి ఆ, విశ్రాంతి దినం టైం. మీరు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వాక్యం చదివితే కూడా మీకు కొంత ఐడియా వస్తుంది. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 6వ వాక్యం. నీ దేవుడైన యెహోవా ఉమ్, తన నామమును స్థాపించుటకై ఆ, ఏర్పరచుకున్న స్థలములోనే ఉమ్, నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, ఆ, అనగా ఉమ్. సూర్యుడు అస్తమించు సూర్యుడు అస్తమించు సాయంకాలమున ఆ, పస్కా పశువును వధించి. అది సాయంత్రం. చాలండి. ఈ పండగ చేయటము ఎప్పుడు ప్రారంభించాలో చెప్పాడు, సాయంకాలం. కాబట్టి రోజు సాయంకాలము ప్రారంభమవుతుంది. సో మనము ఈ పాఠంలో ఆఖరిగా చదువుకునే అంశం ఏంటంటే విశ్రాంతి దినములు అనేటువంటి మాట ఉంది బైబిల్లో. విశ్రాంతి దినములు. విశ్రాంతి దినములు ఎన్ని మొత్తం? నేను మీకు వరుసగా చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొట్టమొదటిది వారము వచ్చేటువంటి విశ్రాంతి దినము. వారానికి ఒక్కసారి వచ్చేటువంటి విశ్రాంతి దినం. రెండవది నెలకి ఒకసారి వచ్చేటువంటి విశ్రాంతి దినం. మూడవది సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి విశ్రాంతి. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి విశ్రాంతిలో 3 ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. అదేమిటంటే పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి. దాన్ని కూడా విశ్రాంతి అని పిలుస్తారు. ఆ తర్వాత 7 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి పండగ ఉంది. 7 సంవత్సరాలకి వచ్చేటువంటి పండగని ఏమంటారంటే సప్తమి విశ్రాంతి. అంటే 7 సంవత్సరాలకు ఒకసారి ఈ విశ్రాంతి వస్తుంది. నేను వీటన్నిటికీ రెఫరెన్స్లు చెప్తాను. ముందు మీరు ఈ విషయం చెప్తాను. దీంతో మనకి ఎన్ని విశ్రాంతులు అవుతాయంటే 6 అవుతాయి దీంతో. అయితే 7వది 50 సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతి వస్తుంది. 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి విశ్రాంతి అది లేఖనాల్లో రాయబడింది. ఈ విధంగా విశ్రాంతి దినములు అనే మాట, విశ్రాంతి అనేటువంటి మాట 7 విధాలుగా బైబిల్లో ఉపయోగింపబడింది. అందులో వారం వచ్చేటువంటి విశ్రాంతి ఒక్కటే 10 ఆజ్ఞల్లో ఉంది. తక్కిన విశ్రాంతులన్నీ మోషే రాసిన ఆచారధర్మశాస్త్రంలో ఉన్నాయి. నెలకు ఒకసారి వచ్చేటువంటి విశ్రాంతి అమావాస్య, తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి 3 పండుగలు, పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ, 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి విశ్రాంతి, ఆ తర్వాత 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి విశ్రాంతి. ఇవన్నీ మోషే ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి. వారం వచ్చే విశ్రాంతి దినం ఒక్కటే 10 ఆజ్ఞల్లో రాయబడింది. అందుచేత ఈ 7 విశ్రాంతుల్లో ఒక్కటి మాత్రమే నిలిచి ఉంటుంది. శిలువ మీద యేసుక్రీస్తు వారు కొట్టివేశారు అని అంటే ఆ 6 విశ్రాంతులను కొట్టివేశారు. విశ్రాంతి దినము ఆ వారం వచ్చే విశ్రాంతి దినం మాత్రమే ఉన్నది. ఇప్పుడు మీకు వారంకి వచ్చే విశ్రాంతి దినానికి వీటన్నిటికీ ఉన్న రిఫరెన్స్లు వరుసగా చెప్తాను. వారానికి వచ్చే విశ్రాంతికి లేవియా కాండము 23:6. ఉండండి సార్, 23:6. సారీ 23:3, క్షమించండి, 23:3. ఓకే. నెలకొకసారి వచ్చే విశ్రాంతికి యెహెజ్కేలు 46:3.
రాశారా? రాశాం సార్, చెప్పండి. తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చే విశ్రాంతికి 2వ దినవృత్తాంతములు 8వ అధ్యాయము 13 నుండి 16 వాక్యాల వరకు. 2వ వృత్తాంతంలో 13వ అధ్యాయము 8వ అధ్యాయము 13 నుండి 16 వరకు. దీనిలో 3 విశ్రాంతులు ఉంటాయి. ఒకటి ద్వితీయోపదేశకాండం అండి ఇది. ద్వితీయోపదేశ నో దినవృత్తాంతం, 2వ దినవృత్తాంతంలో 8వ అధ్యాయం. ఓకే. 2వ దినవృత్తాంతంలో 8వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ, ఈ 3 పండుగలు దీంట్లో రాస్తాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలకి వచ్చే విశ్రాంతి. ఈ 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే విశ్రాంతి లేవియా కాండము 25వ అధ్యాయము 1 నుంచి 7 వాక్యాలు. లేవి లేవి 25 1 నుంచి 7. ఓకే. దీనిలో ఈ 7వ సంవత్సరం భూమిని సేద్యం చేయకూడదు, వ్యవసాయం వదిలిపెట్టాలి, చేయకూడదు. తర్వాత హిబ్రూ బానిసలు ఉంటే వాళ్ళని విడుదల చేయాలి మీ దగ్గర. పరిగి వేరుకోవాలి అని అది పరగ వేరుకోవడం అనేది దాని సంగతి, అది వేరే సంగతి. ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నది ఏంటంటే విశ్రాంతి దినం. అది ఈ భూమిని సేద్యం చేయకూడదు. ఆ తర్వాత దానిలో పండిన పంట అంతా విడిచిపెట్టేయాలి, పక్షులకి పక్షులకు విడిచిపెట్టాలి, అంతే. అదే పరగ వేరుకోవటం అనుకోవచ్చు. తర్వాత హెబ్రీ బానిసలను విడుదల చేసేయాలి. తర్వాత 50 సంవత్సరాలకు వచ్చే విశ్రాంతికి టెక్స్ట్ ఏంటంటే లేవియా కాండము 26 5 నుంచి 55 వరకు. లేవియా కాండం 26 5 నుంచి 8 నుంచి 55 వరకు. ఈ వాక్యాల్లో 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చే విశ్రాంతి గురించి చెప్పాడు. సో దీనికి 2-3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి, అవి చెప్తాను. మీరు ఆ వాక్యం చదువుకుంటే కూడా మీకు అర్థం అవుతుంది. ఒకటి 8 నుంచి 55 వరకే సార్. 55 వరకు. అది దీన్ని 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. మొట్టమొదట పాయింట్ ఏంటంటే మీరు ఆ సంవత్సరము భూమిని మీరు సేద్యం చేయకూడదు. కానీ దానికంటే ఇంకొక ప్రాముఖ్యమైన ఏంటంటే మీరు ఎవరి దగ్గరైనా భూమి కొంటే ఆ భూమి 50 సంవత్సరం వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. 50 సంవత్సరాల తర్వాత ఆ భూమి మీది కాదు. తర్వాత అన్యులైన బానిసలు మీ దగ్గర ఉంటే వాళ్ళని విడుదల చేయాలి. సార్ ఒక్కటి చెప్పండి సార్, నెలకొచ్చేది ఏ కాండం? నెలకొచ్చేది దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు 8 13 నుంచి 6. అది సంవత్సరానికి ఒకసారి వచ్చేది అన్నారు. అదే సంవత్సరానికి వచ్చేది. నెలకు వచ్చేది ఎహెస్కేల్ 6:3 ఓకే సార్, 46:3. ఓకే. ఇప్పుడు మనము 50 సంవత్సరాలకు వచ్చేదాన్ని చదువుతున్నాం. 50 సంవత్సరాలకు వచ్చేదానిలో మీ దగ్గర బానిసలు ఉంటే, అన్య బానిసలు ఉంటే వాళ్ళని విడుదల చేయాలి. భూమి ఎవరి దగ్గరైనా కొంటే దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి. తర్వాత ఆ సంవత్సరము సేద్యము చేయకూడదు. తర్వాత ఎవరైనా మీ దగ్గర అప్పు తీసుకుంటే అప్పు ఆ రోజుతోటి చెల్లిపోద్ది, దాన్ని వారు చెల్లించవలసిన అవసరం లేదు. ఇది ఇప్పుడు అర్థమైందండి, ఎందుకు ఈ ఆదివారం వాళ్ళు విశ్రాంతి దినం కొట్టేశారు అంటున్నారు. ఇప్పుడు అర్థమైంది, నాకు ఈ రోజుకి అర్థమైంది. మ్యాటర్ ఏంటంటే ఈ 6 విశ్రాంతి దినాలు కొట్టివేయబడ్డాయి. అది కొట్టేసా, ఇది కూడా కొట్టేశారు అనుకుంటున్నారు వాళ్ళు. దాన్ని విశ్రాంతి అనేటువంటి మాట ఇంకోటి మోసే ధర్మశాస్త్రంలో రాశాడు, మోసే ఆచార ధర్మశాస్త్రంలో రాశాడు ఇవన్నీ. కానీ వారం వచ్చే విశ్రాంతి దినం 10 ఆజ్ఞల్లో రాశాడు. 10 ఆజ్ఞలు, అది యెహోవా ధర్మశాస్త్రం. అది ఎన్నటికీ కూడా కొట్టివేయబడదు. 10 ఆజ్ఞలు కొట్టివేయబడదు. సార్ మళ్ళొక్కసారి ఇది అన్య బానిసలను విడుదల చేయాలి 50 సంవత్సరాలకి. నెక్స్ట్ చెప్పండి సార్, 4th పాయింట్ రాలేదు. దీనిలో ఇది అన్య బానిసలను విడుదల చేయాలి. తర్వాత మీరు ఎవరి దగ్గరైనా భూమి కొనుక్కుంటే ఆ భూమిని వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి. తర్వాత భూమిని సేద్యం చేయకూడదు. ఎవరైతే ఆయన అప్పిస్తే అప్పు ఆ రోజుతోటి క్షమింపబడుతుంది, కట్టక్కర్లేదు. ఇప్పుడు మనకి ఇందులో వస్తుంది కదండి, ఇప్పుడు మీరు చెప్పే మ్యాటర్ అంతా దానిలో ఉంటది.
ఓకే. లేవి 25:8-55. దీనికి కొన్ని అడిషనల్ టెక్స్ట్లు కూడా ఉన్నాయి. ఓకే. మీకు ఆ డౌట్ ఏమైనా ఉంటే మీరు అడిగితే ఆ అడిషనల్ టెక్స్ట్లు వేరే ఇర్మియా నుంచి ఉంటాయి, అవి నేను చెప్తాను అవసరమైన. ఓకే సార్. మీరు దీనిలో అసలు ఇది ఫార్మాలిటీ. అసలు యాక్చువల్గా కొట్టివేయబడిన విశ్రాంతి దినములు ఉన్నాయి. అది పట్టుకుని వాళ్ళు, అందుకే వాళ్ళు అంత గట్టిగా చెప్తున్నారు అంటే ఈ రోజు నాకు ఇది అర్థమైంది. 10 ఆజ్ఞలలో ఉన్న విశ్రాంతి దినం కొట్టివేయబడలేదు. అమ్మా సరే, ఇప్పుడు ఆఖరి పాయింట్ ఏంటంటే విశ్రాంతి దినం పరలోకంలో కూడా ఉంటుందా? ఉంది. యెషయా గ్రంథంలో ఉంది అది. యెషయా గ్రంథము 66:23 చదవండి ఎవరైనా. 66:23 చదువుతున్నాను సార్. చదవండి. చదవండి. ప్రతి విశ్రాంతి దినమున ఆ, ప్రతి విశ్రాంతి దినమునను ఆ, ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చేదరు. చూడండి, ప్రతి విశ్రాంతి దినంలో సమస్త శరీరులు నా దగ్గరికి వస్తారు అన్నాడు. సార్ ఒక్క మాట ఇక్కడ ఏంటి 2 సార్లు ఉపయోగించారు ఆ మాట? ప్రతి అమావాస్య విశ్రాంతి. అండి. రెండో మాట అమావాస్య. మీరు అది కూడా విశ్రాంతి అని చదువుతున్నారు మీరు. రెండోది ప్రతి అమావాస్య. సారీ ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినమున. రైట్. అమావాస్య ఎందుకు వాడాడంటే నెలకు ఒకసారి అక్కడ మనం ప్రభు దగ్గర ఉన్నప్పుడు నెలకు ఒకసారి మీటింగ్ ఉంటుందంట. అది వారం ఉంటుంది, నెలకు ఒకసారి ఉంటుంది. అది ప్రకటనలో చెప్తాడు. నెలకు ఒక్క పంట కాస్తుంది, పంట అప్పుడు వస్తారు, అది చెప్పాడు కదా, నా సన్నిధిని మొక్కడానికి వస్తారు అన్నాడు. కాబట్టి అమావాస్య మనకి మంచి దినం కాదని మనకు చెప్తారు. అమావాస్య అంటే నెలలో మొదటి రోజు. అమావాస్య నెలలో మొదటి రోజు అంతే తప్ప అది మనకేం ప్రత్యేకం కాదు. నెలలో మొదటి రోజు దేవుడిని ఆరాధన చేయడానికి వస్తారు. ఓకే అమ్మా. రెండవది యెషయా గ్రంథము 56:6. యెషయా గ్రంథం 56:6. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. అది సంగతి. దేవుడు ఆయన పరిశుద్ధ పర్వతానికి అన్యులను తోడుకొని వస్తాడని చెప్పాడు. అందుకని పరలోక రాజ్యంలో కూడా విశ్రాంతి దినము ఉంటుంది. దాన్ని ఆచరించడానికి మనల్ని అందరినీ పరిశుద్ధ పర్వతానికి తోడుకొని వస్తాడు. అంటే పరిశుద్ధ పరలోకం అంటే పరలోకం. సో ఇంతటితో మన పాఠము ముగిసినది. వచ్చే వారము 21వ పాఠం చదువుకుందాము. ఈ రోజు ఇది కొత్త విషయం, చాలా బాగుంది సార్. ఈ విశ్రాంతి దినాల గురించి చక్కగా మాకు చూపించారు. అవి విశ్రాంతి దినములు కొన్ని చోట్ల విశ్రాంతి దినములు అనే మాట ఉంది బైబిల్. 31 సార్లు ఉంటుంది ఆ మాట. విశ్రాంతి దినములు నువ్వు పెట్టద్దు. విశ్రాంతి దినములు 7, అందులో 1 మాత్రమే 10 ఆజ్ఞల్లో రాయబడింది. అది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. తక్కిన విశ్రాంతి దినములన్నీ యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోయే వరకు మాత్రమే ఉంటాయి. ఆయన చనిపోయిన తర్వాత అవి కొట్టివేయబడతాయి. మొత్తం 32 రోజులు 32 సార్లు ఉందా? 31 చోట్ల ఉంటదమ్మ విశ్రాంతి దినములు అనే మాట. కానీ విశ్రాంతి అనే మాట 260 సార్లు ఉంటుంది. విశ్రాంతి దినం ఆయన 260లో నుంచి తీసేస్తే 31 తీసేస్తే 230 సార్లు విశ్రాంతి దినం అనే మాట ఉంటుంది. వారం ఆచరించాల్సింది. ఏదేమైనప్పటికీ వారం ఆచరించే విశ్రాంతి దినం శాశ్వత కాలం ఉంటుంది. అవును. తక్కిన అన్ని విశ్రాంతి దినములన్నీ యేసుక్రీస్తు శిలువ మీద కొట్టివేయబడ్డాయి. అవన్నీ రాబోయే యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాయి. ఓకే. ఈసారి అడిగిన వాళ్ళకి చక్కని సమాధానం చెప్పడానికి మీరు చక్కగా చెప్పారండి. అందరికి ఏ విశ్రాంతి కొట్టివేశారో అవన్నీ ఇప్పుడు చక్కగా చూపించవచ్చు వాళ్ళకి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సెలవు. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడు అయిన తండ్రి, మీ నామం నాకు ఘనత మహిమ కలుగులాగన ఈ పాఠం చదువుకున్నాము. దీన్ని గ్రహించిన వారు, అర్థం చేసుకున్నవారు దాన్ని అనుసరించి నడవటానికి వారికి బలమును శక్తిని దయచేయండి. ఇతరులకు దాన్ని చూపించేటువంటి శక్తిని అనుగ్రహించండి. కృప కలిగిన ప్రభువా, మీ కృపను పొందుటకు మేము యోగ్యులం కాదు. అయినప్పటికీ మీరు మమ్మల్ని ఎన్నుకొని
మీ సేవలో మీ వాక్యంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకై వందనాలు. జూమ్ ద్వారా మీ పాఠాలు నేర్చుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామం అందు ప్రార్థన చేయిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరిపైన సదాకాలం ఉండును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ సార్. Thank ప్రైజ్ you. లార్డ్ సార్. వివరించారు సార్. ఇప్పుడు ఉన్న డౌట్స్ మొత్తం నిజంగా క్లియర్ అయిపోయాయి సార్. అది. అంటే ఎవరితో అయినా ఎలా చెప్పాలి అనే దానికి ఒక కాన్సెప్ట్ ఇప్పుడు మాకు మీరు ఇచ్చారు సార్. నిజంగా వందనాలు సార్. ఇది ఏ రకంగా మీకు థ్యాంక్ యూ చెప్పాలో అర్థం కావట్లేదు సార్. నేను 28 సిద్ధాంతాలు చదవాలని చెప్పిన ఉద్దేశమే అది. ఓకే, అవును సార్. స్టార్టింగ్ లో అన్నారు సార్ మీరు. మనం మామూలుగా ఏదో చిన్నగా చదువుకున్నాము, కానీ ఇప్పుడు ఈ విధంగా ప్రతి సిద్ధాంతం మీకు క్లియర్ గా తెలిస్తే మీరు అందరికీ చెప్పగలుగుతారు. Yes, ఇప్పుడు sir. ఇది 20లో ఉంది. 20వ సిద్ధాంతంలో ఉన్నది ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా. అంతా అవును. మీకు తెలుగులో వస్తుంది పుస్తకం త్వరలో, మీ అందరికి వస్తుంది కాపీ. దానికోసం వెయిట్ చేస్తున్నాం సార్ ఆ పుస్తకం ఇప్పుడు కోసం. ఇంకొక 2 నెలల తర్వాత ప్రెస్కి వెళ్తుంది. ఫైనల్ 3వ ప్రూఫ్ రీడింగ్ చూడాలి. చూసిన తర్వాత ప్రెస్ కి పంపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ఓకే, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. బాయ్. సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సండే పాస్టర్ సార్ నాకు ఈ వచనం చూపించారు సార్. అంటే కొలసైలు రాసిన పత్రికను రాసే అక్కడ చూసి ఇప్పుడు కనపట్లేదు సార్. అది దాన్ని బట్టి దాని జవాబు చెప్పిన తర్వాత నువ్వు నాతో మాట్లాడమన్నారు సార్. నన్ను అదిగోండి కొలసీలకు రాసిన పత్రిక, సార్. వాళ్ళు కొట్టివేయబడింది అని చెప్పేటువంటి వాక్యము అవును సార్, మీరు ఇప్పుడు చదవండి. నేను మీకు వివరిస్తాను. చెప్పండి సార్. 2వ అధ్యాయం 16వ వాక్యం 17వ వాక్యం చదవండి. 2వ అధ్యాయం. ఓకే సార్. కాబట్టి ఉమ్, అన్నపానములు విషయంలోనైనను ఉమ్, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను ఉమ్, మీరు తీర్పు తీర్చ ఎవనికి అవకాశం ఇవ్వకుడి. ఉమ్. అదేనా వాక్యం? అదే సార్, ఇదే సార్, ఇదే బట్టి హైదరాబాద్ లో సార్ ఒక పాస్టర్ మీరు ఇది జవాబు చెప్పితే నా దగ్గర మాట్లాడండి ఈసారి, లేకపోతే నా దగ్గర అసలు ఏ వాక్యం మాట్లాడొద్దు అన్నారు సార్ ఆ, హైదరాబాద్ లో. మిలిటరీ ఈ నుంచి వాక్యం చదివారు కదా మీరు. అమావాస్య 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 విశ్రాంతి దినం. అమావాస్య విశ్రాంతి అక్కడ కొట్టివేయబడింది అమావాస్య విశ్రాంతి దినం. చూసారా? వాళ్ళు అమావాస్య విశ్రాంతి దినం అనే దాన్ని వేరువేరుగా చదువుతారు. అవును సార్. అమావాస్య విశ్రాంతి దినం మీకు రెండు కలిపి ఆ రెండు కలిపి చదవాలి మనం. అమావాస్య విశ్రాంతి దినం కొట్టివేశాడు దేవుడు. ఓకే. మీకు ఇంకొక రిఫరెన్స్ చూపిస్తాను మీకు హెల్ప్ చేయడానికి. ఇది హోషేయ 2వ అధ్యాయము 11వ వాక్యం. అమావాస్యలు అనబడి విశ్రాంతి దినం అనే మాట ఉంటుంది అక్కడ. తీసి చదవండి. హోషేయ 2:11. 2:11. ఉత్సవ కాలములను, ఆ, పండుగలను, ఆ. అమావాస్యలను, విశ్రాంతి దినములను, అమావాస్య ఆ మాటలు కరెక్ట్ చదవండి. అమావాస్యలను, విశ్రాంతి దినములను. అమావాస్యలు అను. అవును సార్. అమావాస్యలను విశ్రాంతి దినం. ఈ కొలసి 2:17లో 16లో చెప్పేది అమావాస్యలను విశ్రాంతి దినం. ఈ అమావాస్యలను విశ్రాంతి దినం సిలువ మీద కొట్టివేయబడింది. కానీ వారం వచ్చే విశ్రాంతి దినం కొట్టివేయబడలేదు. ఇన్ని విశ్రాంతి దినాలు ఉంటాయని ఎవరికి తెలియదు, మాకు ఇప్పటి వరకు తెలియలేదు సార్. ఇప్పుడు సార్ చెప్పారు. ఒక్క మాట సార్, మరి ఈ యెషయా గ్రంథంలో ఉన్న మాట, యెషయా గ్రంథంలో 66:23లో ఉన్న మాట, ప్రతి అమావాస్య దినమున, ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధిని మొరకుటానికై సమస్త శరీరులు వస్తారని ఉన్నదిగా వాక్యం సార్. మరి ఇక్కడ అది పరలోకంలో నెలకు ఒక రోజు జరిగే మీటింగ్ ఉంటది. ఆ అమావాస్య ఉంటుంది. అమావాస్య అనే దాని ప్రసక్తి లేదమ్మా. యాక్చువల్ గా నెలలో మొట్టమొదటి రోజు. ఓకే. అంటే ఇక్కడ వచ్చేసి అమావాస్య విశ్రాంతి కొట్టేశారనే మాట ఉంది కదా, అందుకని నాకు గబాలను అదే వెలిగింది అనమాట. ఓకే. మొట్టమొదటి పరలోకంలో నెలకు ఒక రోజు వచ్చే మీటింగ్ ఉంటుంది. అమావాస్య విశ్రాంతి దినం అనేదాన్ని కొట్టివేయటం అనేటువంటి కారణం ఏంటంటే ఇక్కడ చాలా తతంగం ఉంది ఆ రోజుకి. అదంతా అవసరం లేదు. ప్రభు సన్నిధికి మాత్రమే నెలకు ఒకసారి వస్తారు. అది దాని అర్థం. ఓకే, ఆరాధన చేయడానికి. ఓకే, క్లారిటీ ఇచ్చారు. చాలా బాగుందండి పాట. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. చక్కని వివరణ.
ఓకే, మళ్ళా కలుసుకుందాం. మళ్ళా శుక్రవారం మనం పాఠం చదువుకుందాం. దేవుడు అప్పటి వరకు ఇంకా ఇంకా